తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో రైతు సంఘ భవనం నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆయన మాట్లాడుతూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గ నాయకులకు ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని సహాయ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా మనము ప్రజలకు అండగా ఉండాలి. ముంచుకొస్తున్న మొంతా తుఫాను కారణంగా నిడదవోలు నియోజకవర్గం కూటమి నాయకులతో సమావేశమై గ్రామాలు మరియు పట్టణంలో తుఫాన్ కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితి తలెత్తిన వెంటనే అధికారి యాంత్రాంగంతో కలిసి సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనిచేయాలని కూటమి నాయకులు కార్యకర్తలను కోరిన మాజీ ఎమ్మెల్యే అండ్ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పట్టణ మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో మనం ముందున్నటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి రాబోయే 2 రోజులు చాలా మరి కష్టాన్ని మనం ఎదుర్కోబోతా ఉన్నాం. ఒక పెను విపత్తును అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. అది మీకందరికీ కూడా తెలుసు. మోతా తుఫాన్ అని అది సుమారుగా ఇప్పటికైతే కాకినాడకి 500 చిల్లర కిలోమీటర్ల దూరంలో ఇదైంది. నిన్నదాకా గంటకి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు దగ్గరగా గంటకి 18 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ ఇటు పశ్చిమ వాయువ్య దిశగా అది ప్రయాణం చేస్తూ ఉంది. అంటే ఇటు కాకినాడ తీరం మీదుగా ఇలాగా వాయువ్య దిశగా అంటే ఇలా క్రాస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈవేళ కూడా పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. కొంతవరకు కొద్దిగా చెదురుమదురు జల్లులు తప్ప పెద్ద వర్షం ఏమీ లేదు ఇప్పటి వరకు. కానీ మనం ఈ రాత్రి నుంచి రేపు రాత్రి ఎల్లుండా కూడా కొంచెం భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉంది. మనం కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ అలాగే మన మంత్రివర్యులు కూడా వేరే ప్రోగ్రాంకి వెళ్ళవలసి ఉండి ఆయన కూడా క్యాన్సిల్ చేసుకుని ఆయన కూడా నియోజకవర్గంలో ఉండాలని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. అంటే కందుల దుర్గేష్ గారు ఇచ్చేదంటే రాబోయే విపత్తుని అందరం కూడా నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ నాయకులు నియోజకవర్గంలో ఉండాలి. అట్లాగే గ్రామ నాయకులు గ్రామంలో ఉండాలి. పట్టణంలోని వార్డు నాయకులు వార్డులో ఉండి మనం అందరం కోఆర్డినేషన్ తోటి ఓ ప్రక్కన అధికారుల యొక్క సమన్వయంతో ఈ పెను విపత్తుని ఎదుర్కోవాలి. ఎక్కడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏది కూడా ఉండకుండా చూసుకోవాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. దానికి 100% మనం కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ మరి గ్రామాల్లో రేపటి మిమ్మల్ని కూడా నేను కోరేది ఈ 72 గంటలు నేను కూడా మీకు అందరికీ పూర్తిగా అందుబాటుగా ఉంటాను. మీరు రాత్రి అయినా పగలైనా ఏ క్షణం ఫోన్ చేసినా మీకు అవసరమైనటువంటి సహాయం కానీ మీకు అవసరమైనటువంటి సలహా కానీ లేకపోతే ఏదన్నా నేను వ్యక్తిగతంగా రావాల్సి వచ్చినా మనం వచ్చి ఎలాంటి పరిస్థితులైనా మనం ఎదుర్కోవడానికి ప్రజానీకం అందరికీ కూడా తోడుగా అండగా ఉండాలని చెప్పి కోరడం కోసమే ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనం అందరం సన్నద్ధంగా ఉండటం కోసం మనం ఇప్పటికే ఇందాక చెప్పాను రైళ్లకి ప్రజానీకాన్ని కూడా కోరేది. ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా కోరేది
మిమ్మల్ని ఏదైనా అధికారులు ఇది సరైనటువంటి ఇల్లు కాదు, బలహీనంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, అట్లాగే లో లయింగ్లో ఉంది, అంటే పల్ల ప్రాంతంలో ఉంది, ముంపు గురయ్యేటటువంటి అవకాశం ఉందని మిమ్మల్ని అధికారులు కోరితే దయచేసి మీరు కూడా సహకరించి ప్రజానీకం మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఒక వంతు సహాయం మీరు కూడా అందించాలని చెప్పి ఇచ్చేదంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్తే ఏదో అయిపోద్దని ఒక రకమైనటువంటి ఇదిలో మన అందరం కూడా సహకరించాం, చూద్దాం చేద్దామని అనుకుంటాం. కొన్ని ప్రమాదాలు మట్టి గోడలు ఉండొచ్చు, పాత పడిపోయినటువంటి ఇళ్ళు ఉండొచ్చు, పాత పడిపోయిన స్లాబ్లు ఉండొచ్చు. అట్లాంటి వాటిలో ప్రమాదాలు జరిగితే చాలా ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు చూపుగా ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మనకి కాకినాడ ప్రాంతంలో 100-150 కిలోమీటర్లు ఉండొచ్చు, మన దగ్గర 70-80 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈవేళ మనం కాకినాడకి కొంచెం అటు ఇటుగా అది ల్యాండ్ ఫాల్ అవుతుందని మనం అనుకుంటా ఉన్నాం. డైరెక్షన్ కొంచెం అటు ఇటు మారచ్చు. మొన్న 6 కిలోమీటర్లు వెళ్ళింది, నిన్న ఈవేళ 18 కిలోమీటర్ల స్పీడ్తో వస్తూ ఉంది. డైరెక్షన్ కూడా కొంచెం అటు ఇటు మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తంగా ఉండి, అలాగే మనం ఉండటమే కాదు ప్రజానీకానికి అందరికీ తెలియపరిచి, అలాగే ప్రజలకు అందరికీ చేదోడు వాదోడుగా ఉండి, ఈ లోపల ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, హాస్పిటల్ సహాయం కావాల్సి రావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అవ్వచ్చు. అట్లాంటప్పుడు కూడా మీరు ఎవరు ఏ కార్యకర్త కాంటాక్ట్ చేసినా మీకు నా ఫోన్ నుంచి డైరెక్ట్గా నాకే చేయొచ్చు. నా ఫోన్ నుంచి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి అన్ని వేళ అందుబాటులో ఉండడం, అవసరమైతే ప్రత్యక్షంగా కూడా అక్కడికి వచ్చి మీకు అందరికీ అందుబాటుగా ఉండడం జరుగుతుందని చెప్పి మనవి చేసుకుంటూ తప్ప